అరే ఈ రక్షాబంధానికి రాఖీల బిజినెస్ పెడదామారా? వద్దులే, మన దగ్గర రాఖీ తీసుకొని మనకే రాఖీ కడతారు, మీదికెళ్ళి మనల్ని పైసలు అడుగుతారు. ఈ ఆడలతో మామూలుగా ఉండదు. ఆడలతో పెట్టుకుంటే పెద్ద పెద్ద రాజ్యాలు మొట్ట గుడిచిపోయినాయి. వాళ్ళ ముందట మన బిజినెస్ ఎంత మొట్ట గుడిపెత్తారు. రాకెట్ల బిజినెస్ కన్నా డ్రాయర్ల బిజినెస్ పెట్టుకో. మగబాడుకోలు పాపమని మనల్ని చూసుకుంటారు. డాడీ అక్క తిడుతుందే నన్ను. చూడే తమ్ముడు బిమ్ముడు అంటూ పెద్ద పెద్ద బూతు మాటలు మాట్లాడుతుంది. అది పిలవక తమ్ముడు అని పిలిచింది. ఇదే సంబరం అనుకో, సంకల గుద్దుకో, లేదంటే అది ఘోరంగా వెళ్తుంది తెలుసుగా. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. అది కర్రవన్లోడా బుచ్చగల్లోడా అని పిలిస్తేనే నా కడుపు నిండినంత హాయిగా ఉంటది. ఇంకోసారి తమ్ముడు బిమ్ముడు అంటూ బూతు మాటలు మాట్లాడకని చెప్పే. ఇంకోసారి తమ్ముడు బిమ్ముడు అంటూ బూతులు మాట్లాడినావనుకో, నిన్న ఏ చెత్త కుప్పలకెళ్ళి తెచ్చినా ఆడనే మారేసేస్తాం. తర్వాత నీ ఇష్టం. డాడీ ఈడు మళ్ళీ మొదలు పెట్టిండు. పాత చెప్పు అందుకొని తెంగుతా నోట్లకెళ్ళి ఇంకో మాట వస్తే దీన్ని మళ్ళీ ఏడిపించినట్టు తెలవాలి. ఈసారి పక్క నీ మొలదారంతో నీకెవరు ఎత్తారా? దానికేదో అవసరం పడ్డట్టుంది. తమ్ముడు అని పిలిచి నెయ్యి ఊత్తాంది. ఇప్పుడు నెయ్యి ఊత్తది, తర్వాత కట్టపతి 2 పోటు పడుతుంది. అబ్బా దీని గురించి నాకు తెలీదా? సంకల సెగ్గడ్డలైనట్టు ఎందుకు ఎవరుతావు? రాఖీ కడతా. ఏమైందక్క? గోతికాడ నక్క చూసినట్టు చూస్తావు. పైసలు ఇవ్వవారా? నేనే అడుక్కునేటోన్నక్క. నా దగ్గర పైసలు ఉంటాయా? నేను కూడా అడుక్కునేదాన్నేరా పైసలు. అక్క నీకు బంగారు చేయనిద్దాం అనుకున్నానే. ఇచ్చే మనసే ఉంది కానీ పైసలు లేవే. పైసలు లేవక్క. ఒక పని చేస్తా, నీ పెళ్లికి కట్నంతో పాటు ఇవి కూడా కలిపిస్తా. ఏడవకు, ఏం కావన్నా చెప్పు. ఒక చీర, ఒక ఐఫోన్. ఇప్పుడు నీకు కావాల్సింది చీరనేగా. ఏడన్నా ఉర్రపండి ఇట్లా పారేసిన చీరపేకి ఇట్లా ఉంటే తీసుకొచ్చి ఇత్తలే. ఇక ఐఫోన్ అంటావా? ఇవన్న దగ్గర నన్ను కుదవడతా, లేదంటే నా కిడ్నీ ఇట్లా అమ్మిత్తా. అగచూడు ఇప్పుడు నన్ను వేసేద్దామని చూస్తాంది. నీకు ఆస్తి కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తా. కానీ డ్రంబూర్ల కుక్కర్లను చంపేద్దామని చూడకు. నీకు సంతోషంగా ఇచ్చి నేను ఎటన్నా హిమాలయాలకు దెంకపోతా. నిజంగానే సంపుతా పైసలు ఇవ్వకుంటే. పైసలు అంటావు. పైసలని బొందల గట్టకి ఇట్లా పట్టుకొని పోతావా అని? నిజంగా అక్క నా దగ్గర ఒక్క రూపాయి లేదే. నీ ఫోన్ పౌచులు ఉన్నారా? నేను చూసిన అవ్వతోడు. నీకు పైసలు ఏడున్నాయి, వాసన వస్తుంది గాని. అయినా నువ్వు మా సొంత అక్కవు కాదు, మాకు చెత్త కుప్పలు దొరికిందా నీకు తెలుసా? డాడీ ఆగా ఇత్త ఏ పడైనా పైసలు 15,000 నుండి 20,000 వరకు కావచ్చురా. డింపుల్ గాడు, డబ్బగాడు, చిన్నన్న, పెద్దన్న, బజ్జీలన్న, ఐస్ క్రీమ్ అన్న, మీ వాడలో ఉన్న వాళ్ళందరు ఇచ్చిర్రానే. ఇంకున్నాయి పోవాలి. అసలు ఏం చేస్తుర్రా మీరు? బిజినెస్ రా. అయినా మీ ఫ్రెండ్స్ పిచ్చగల కన్నా దారుణంగా ఉన్నారు. వాళ్ళకన్నా పానీపూర్ అన్న, వాచ్మెన్ అన్న, వీళ్ళేనాయం. ఎంత ఇచ్చిరా రాఖీ కట్టినందుకు? డబ్బన్న 100 రూపాయలు ఇచ్చిండు. మరి ఈడు 20 రూపాయలు ఇచ్చిండ్రా. తూ నీది ఒక బతకారా? చెల్లి రాఖీ కడితే 20 రూపాయలు ఇస్తావా? నువ్వు లంచకు ఒక రోజు పెట్టినే 2,000 గారా? అన్న అని ప్రేమ కొద్ది రాఖీ కడితే 20 రూపాయలా? నీకన్నా చిత్రకళ లంచడుకులు నయం గారా? కొన్ని పైసలు ఎక్కువనని ఇస్తారు. చెల్లి ప్రేమను 20 రూపాయలతో వేల కడతావారా? 20 రూపాయలు 20 రూపాయలు ఇస్తారా? పైసలు ఇస్తారా సావదెంగకి? పానీపూరి 1000 రూపాయలు ఇచ్చిండు. ఒక నెల మొత్తం పానీపూరి ఫ్రీ ఇస్తా అన్నాడు. ఇక వాడిని సర్వం ముంచినట్టున్నావు గానే. అందరికి రాఖీ కడతావా ఆపుతావా? అందరి దగ్గర కూడా ఇక్కడే ఎవడన్నా నీయకుంటే రచ్చబండకి ఎక్కుతా. అగో పల్లీలన్న పోతుండు. అరే ఈ అన్న గట్టి పునుగులన్న దగ్గర పోతారా బాయ్? పల్లీలన్న దగ్గర 200 ఎక్కువ దెంగే. అప్పుడు పల్లీలు తక్కువ పెట్టిండు.